కేంద్ర వార్షిక బడ్జెట్ సమావేశాల వేళ ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఆర్థిక సర్వే 2025-26ను ప్రవేశపెట్టనున్నారు. దేశ ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే ఈ నివేదికను ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ నేతృత్వంలో రూపొందించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి 6.3% నుంచి 6.8% మధ్య ఉండవచ్చని అంచనా వేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశం స్థిరమైన వృద్ధిని కొనసాగిస్తుందని సూచిస్తుంది. రిటైల్ ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గుముఖం పడుతుందని, ఇది 4% టార్గెట్కు చేరువవుతుందని సర్వే పేర్కొంది. ముఖ్యంగా ఆహార ధరలు అదుపులోనికి రావడం సామాన్యులకు ఊరటనిచ్చే అంశమని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. మెరుగైన ఋతుపవనాల వల్ల వ్యవసాయ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉందని, రబీ పంట దిగుబడి పెరగడం వల్ల ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని సర్వే తెలిపింది. 2030 నాటికి దేశంలో ఏటా దాదాపు 78.5 లక్షల కొత్త ఉద్యోగాల కల్పన అవసరమని, దీనికోసం తయారీ రంగంపై ప్రత్యేక దృష్టి సారించాలని సర్వే సూచించింది. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే వచ్చే 2 దశాబ్దాల పాటు నిలకడగా 8% వృద్ధి రేటును సాధించాల్సిన అవసరం ఉంది. కృత్రిమ మేధ, రోబోటిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రైవేటు పెట్టుబడులు పెరగాలని సర్వే నొక్కి చెప్పింది. గత 5 ఏళ్లలో నేషనల్ హైవేలు, రైల్వే నెట్వర్క్ విస్తరణ ద్వారా మౌలిక సదుపాయాల కల్పనలో గణనీయమైన ప్రగతి నమోదైందని నిర్మల ఆర్థిక సర్వే బహిర్గతం చేసింది.